హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు, కృష్ణపక్షం, ఏకాదశి, తదుపరి ద్వాదశి అండి. ఈరోజు శ్రవణ నక్షత్రం, ఆదివారం. ఈరోజు సర్వపాప నాశిని ఏకాదశి అంటారనమాట. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే సర్వ పాపాలు నశిస్తాయి, తెలిసి తెలియక చేసినవి అని చెప్పేసి. ఉగాది ముందు వచ్చే ఏకాదశికి సర్వపాప నాశిని ఏకాదశి అని పేరు అండి. ఇక ఈరోజు మనం మంత్రబలంలో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని అందరూ జపించండి. ఈరోజు మంచి మాట, మనం దీపం వెలిగిస్తాము కానీ అది మాట్లాడదు. దాని నుండి వచ్చే వెలుతురు అందరికీ ప్రసరింపచేస్తుంది. అదేవిధంగా మనకు మంచి చేసే వాళ్ళు కూడా అంతే. మనతో ఎక్కువగా మాట్లాడరు కానీ మనకు అన్ని వేళలా వాళ్ళు రక్షణ కల్పిస్తూ ఉంటారు. మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి మన తల్లిదండ్రులే. ఇప్పుడు నాన్న ఉన్నాడు, నాన్న మన కోసం ఎన్నో చేస్తాడు. నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పేసి చెప్పుకోడు. అదే కొడుకులు కాస్త పెద్దయ్యాక నువ్వేం చేశావు అని చెప్పేసి తండ్రిని ప్రశ్నించడం మొదలు పెడతారు. మంచి పనులు చేస్తే చేసేయాలి, అంతేకాని దాని గురించి మాట్లాడకూడదు. ఎక్కువ ఎవరిని పరీక్షించవద్దు. పాలైనా సరే ఎక్కువ పరీక్షలు చేస్తే అది విరిగిపోతుంది. అదేవిధంగా మనిషి ప్రేమను ఎక్కువగా పరీక్షిస్తే మనకు వారు దూరం అయిపోతారు. భగవంతుని కూడా నమ్మకం లేకుండా ఎక్కువ పరీక్షిస్తే భగవంతుడు కూడా మనకి దూరం అయిపోతాడు. ఇంకా దయచేసి ఇది అందరూ గుర్తుంచుకోండి. ఒక మహారాజు ఉంటాడు, చాలా మంచివాడు. ప్రజలందరికీ మంచి చేస్తూ ఉంటాడు. ఇక ఇతర రాజులకు ఇతడంటే చాలా జలస్. ఎందుకంటే ప్రజలందరూ అతన్ని గౌరవిస్తున్నారని, అతనితో బాగుంటున్నారని చెప్పేసి గురించి మాట్లాడుతూ ఉంటారు, చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇదంతా తెలుసుకున్న భటులు రాజుకు ఇదంతా చెప్తారు. అయినా కూడా రాజు ఏమీ అనడు. అప్పుడు భటులందరూ అడుగుతారు, రాజా మిమ్మల్ని వాళ్ళు అంతలా మాట్లాడుతుంటే మీరేమీ రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకని చెప్తే, మంచి చెట్లు కానీ చెడు చెట్లు కానీ ముళ్ళ చెట్లు కానీ ఫలాలిచ్చే చెట్లకు అయినా కాస్త నీరు పోసి ఎరువు వేస్తే అది పెరుగుతుంది. అదేవిధంగా చెడు కూడా అంతే. మీరు చెప్పింది విని చెడు నాలో పెరిగిపోతూ ఉంటుంది. దానివలన ఏమీ లాభం లేదు. సో మనం దేవుడు మెచ్చే విధంగా బ్రతకాలి. నాకు ప్రజల సంతోషం ముఖ్యం, ప్రజల క్షేమం ముఖ్యం, అంతే. అందుకే నేను ఆ చెడును పట్టించుకోకుండా ఉన్నాను అని చెప్తాడు. ఈరోజు నిత్య పరిష్కారంలో భాగంగా మనము లవంగాలతో పరిహారాన్ని తెలుసుకుందామండి. ఎవరికైతే పిగ్మెంటేషన్ సమస్య ఉంటుందో, అది పిత్త శరీరం ఉన్న వాళ్ళకి, యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, మెంటల్ ప్రెషర్, ఓవర్ థింకింగ్, స్ట్రెస్, అలాగే విటమిన్ డెఫిషియన్సీలు ఉన్న వాళ్ళకి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇది తగ్గిపోయి మంచిగా మంచి ముఖ వర్చస్సు కలగడం కోసం, అలాగే లంగ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది తొలగిపోవడం కోసం, గ్లూటోను, కొలాజెను పెరగడం కోసం ఈ ఆయుర్క్షేమాన్ని పాటించండి. ఇది 120 రోజుల పాటు సేవించండి. లవంగాలు ఉంటాయి కదండి, ఆ లవంగాలకు వచ్చే మొగ్గ, ఆ పువ్వును తీసేసి ఓన్లీ ఆ మొగ్గ లేని లవంగాలను 4-5 తీసి రాత్రి నిద్రించడానికి ముందు నీటిలో బాగా మరిగించి తాగండి. అలా చేయడం వలన ఖచ్చితంగా మీకు పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది, మంచిగా అవయవాలన్నీ పనిచేస్తాయి. ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా కొన్ని వృక్షాల కింద నివాసం ఉండకూడదని చెప్పేసి వాస్తుశాస్త్రంలో ఉందండి. ఎలాంటి వృక్షాలు అంటే సర్పాలు నివసించే వృక్షాల కింద, అదేవిధంగా దేవాలయ వృక్షాల కింద, అదేవిధంగా స్త్రీ దేవతల్లాగా కొన్ని వృక్షాలను మనం పూజిస్తూ ఉంటాము. ఆ వృక్షాల కింద నివసించినట్లయితే దరిద్రము అనేది వస్తుంది. మనకు ఉన్న అభివృద్ధి ఆగిపోయి అష్టకష్టాలు అనుభవించే పరిస్థితులు ఏర్పడతాయి. ఉదయం పాటించవలసిన పూజ అండి. రేపు సోమవారం, చంద్రుడు శివుడు రోజులుగా భావిస్తాము. రేపు శశిమంగళ యోగం కూడా ఉంది. రేపు ఉదయాన్నే తులసి పూజ చేసి ఆ తదుపరి గడప పూజ చేయాలి అండి. లక్ష్మీదేవి ముందు పిప్ప నూనెతోనే దీపాన్ని వెలిగించండి, లేదా నెయ్యి దీపాన్ని వెలిగించి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసి సుగంధభరితమైన ఆకులతోటి మంచి మాలను కట్టండి. సుగంధభరితమైన ఆకులు అంటే మార్చిపత్రం కానీ, మరువం కానీ, ధవనం కానీ, వీటితో మాలను కట్టి అమ్మవారికి సమర్పించుకోండి. ఇలా చేయడం వలన ధనము, ధాన్యము సమృద్ధిగా వృద్ధి చెందుతాయి. అదేవిధంగా వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది.
ఇక ఈరోజు యోగక్షేమం అండి. ఈరోజు సాయంత్రం పూట బ్రాహ్మణునికి స్వయం పాకదానం ఇవ్వాలి. అదేవిధంగా విష్ణు భగవానుని దర్శనం చేసుకొని రావడం వలన విష్ణువు యొక్క అనుగ్రహం అనేది మనకు ప్రాప్తిస్తుంది.